హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పన్నీర్తో మంచి టేస్టీ రెసిపీ అయిన డాబా స్టైల్ పన్నీర్ బుర్జీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో పన్నీర్ ఉంటే చాలండి, ఎక్కువ మసాలా లేకుండా మంచి టేస్టీగా డాబా స్టైల్లో ఇలా పన్నీర్ బుర్జీని చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా డాబా స్టైల్లో పన్నీర్ బుర్జీని చేసుకొని పుల్కా, చపాతీ, రోటీ, బటర్ నాన్ ఇలా ఎందులోకైనా నంచుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పన్నీర్ బుర్జీ కోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని 2 స్లైసెస్ని తీసుకున్నానండి. మొత్తం 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 400 గ్రాముల పన్నీర్ని మనం తురుముకోవాలి. మనం పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తురుముకుంటాం కదండి, ఆ విధంగా ఇలా తురిమేది తీసుకొని మనం పన్నీర్ని తురుముకోవాలి. పన్నీర్ మొత్తం ఈ విధంగా బాగా సన్నగా తురిమేసేసుకోవాలండి. ఇలా తురిమేసేసుకొని ఈ పన్నీర్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పన్నీర్ బుర్జీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ కూడా వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి. బటర్ వేసుకున్నాక ఇప్పుడు ఈ బటర్ అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రని వేయించుకోవాలి. జీలకర్ర అంతా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఈ ఆయిల్లో ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడిప్పుడే రంగు మారుతుంది కదా, మరి కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 స్పూన్ల అల్లం ముక్కలు వేసుకోవాలి. అలానే ఇందులోనే 2 స్పూన్ల సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చిని కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మీకు కావాలంటే ఈ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. కానీ డాబా స్టైల్లో చేసుకుంటున్నాం కదా, ఈ విధంగా అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇలా 1.5 స్పూన్ల శనగపిండి వేసేసుకున్నాక ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చేంత వరకు మాడిపోకుండా వేయించుకుంటూనే ఉండాలి. అలానే శనగపిండి అంతా మాడిపోకుండా వేయించుకోవాలి. శనగపిండి మాడిపోయిందంటే టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా శనగపిండి అంతా ఇలా దోరగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 4 పెద్ద సైజు టమాటాలు తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఈ టమాటా ముక్కలన్నీ బాగా కలిసేలా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని టమాటా ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకున్నాక మూత తీసేసుకొని ఒకసారి టమాటా ముక్కలన్నింటినీ కలుపుకోవాలి. టమాటా ముక్కలు కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. అలానే కారానికి తగ్గట్టుగా 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కిచెన్ కింగ్ మసాలా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఈ కిచెన్ కింగ్ మసాలా లేకపోతే 1 స్పూన్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్న మసాలా అంతా ఈ టమాటా ముక్కల్లో బాగా కలిసిపోయి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు 1 నిమిషం పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యి టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి కదా. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక క్యాప్సికమ్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకున్నాక ఈ క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ కనుక లేకపోతే ఈ క్యాప్సికమ్ని స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, క్యాప్సికమ్ అంతా బాగా ఉడికి దగ్గరగా అయింది కదా. క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడేంత వరకు ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు కూడా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. పసుపు అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీరు గ్రేవీకి తగ్గట్టుగా చూసి నీళ్లు పోసుకోండి. నేనైతే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నానండి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఒకసారి కూరలో కలిపేసేసుకున్నాక దీని మీద మూత పెట్టేసేసి ఒక 3 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గ్రేవీ అంతా దగ్గరగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి గ్రేవీ అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఒకసారి కర్రీ అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. పన్నీర్ మొత్తం వేసేసుకున్నాక చివర్లో కొద్దిగా పన్నీర్ని తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఈ విధంగా పన్నీర్ మొత్తం వేసేసుకున్నాక ఈ పన్నీర్ అంతా ఈ కర్రీలో కలిసేలాగా కలిపేసేసుకోవాలి.
పన్నీర్ అంతా ఇలా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి తీసుకుని ఆ కసూరి మేతిని ఇలా చేత్తో బాగా మెదిపి వేసేసుకోవాలి. కసూరి మేతి వేసుకున్నాక ఇప్పుడు ఈ కసూరి మేతిని కూడా ఈ కర్రీలో బాగా కలిసేలా కలిపేసేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా దగ్గరగా ఈ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత మూత తీసేసుకుంటే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పన్నీర్ బుర్జీ అనేది బాగా ఉడికిపోయిందండి. ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను ఇది ఇంట్లోనే పాల మీద మీగడ తీసుకొని వేసుకుంటున్నానండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కనుక మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలానే కొంచెం పన్నీర్ను కూడా వేసుకోవాలి. నేను ఇందులో పన్నీర్ వేసే ముందే కొద్దిగా పన్నీర్ని తీసి పక్కన పెట్టుకోమన్నాను కదండి. ఇలా కొద్దిగా పన్నీర్ వేసేసుకున్నాక మనం వేసుకున్న ఫ్రెష్ క్రీము కొత్తిమీర పన్నీర్ అంతా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనం వేసుకున్న ఫ్రెష్ క్రీము కొత్తిమీర పన్నీర్ అంతా ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, పన్నీర్ బుర్జీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, పన్నీర్ కనుక ఇలా రెడీగా ఇంట్లో ఉంటే డాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ గ్రేవీ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేసేసుకోవచ్చు. నిమిషాల్లోనే అయిపోతుందండి. ఇది చపాతీలోకి, పుల్కా, రోటీ, బటర్ నాన్ అలానే సైడ్ డిష్గా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఇది చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. నేనైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చపాతీలోకి ఇలా డాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ గ్రేవీ కర్రీ చేశానండి. చాలా రుచిగా ఉంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ పన్నీర్ బుర్జీ గ్రేవీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అలానే ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్తో చేసిన పన్నీర్ మేథీ చమన్ కర్రీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, డాబా స్టైల్లో చేసిన పన్నీర్ బుర్జీ గ్రేవీ కర్రీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.